ఉమ్మడి గుంటూరు జిల్లా విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో నేటికి అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. గుంటూరు జిల్లా అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో ఈ నెల 17-18 తేదీలో ఇదే గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు, భారత కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క ర్యాలీలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు పాల్గొని రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఐక్యతకు సంబంధించి, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి వివరిస్తారు. అదేవిధంగా 18వ తారీఖున గుంటూరు జిల్లా నలుమూలల నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధులు ఈ యొక్క ప్రతినిధుల మహాసభలో పాల్గొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పైన చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి తీర్మానాలు రూపొందించి ఈ 3 సంవత్సరాలు ఆ యొక్క తీర్మానాలు అమలులో, సమస్యల పరిష్కారంలో సిపిఐ చేయబోయేటువంటి పోరాటాలపైన పూర్తి స్థాయిగా ఒక సమగ్రమైనటువంటి ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని ఈ యొక్క జిల్లా మహాసభలో ముందుకు సాగుతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మహాసభలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.